హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ రామ్. ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ అమరావ్ కశ్యప్ గారు మనందరికీ సుపరిచితులే. ఆయన చెప్పిన అన్ని ప్రిడిక్షన్స్ ఖచ్చితంగా జరిగాయి. కేసీఆర్ మూడోసారి సీఎం కారని, జగన్ రెండోసారి రారని, మోడీ గారు మూడోసారి వస్తారు కానీ మెజారిటీ రాదు అని చెప్పారు. అవి జరిగాయి. అలాగే హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీ ఎలక్షన్స్ గురించి ఆయన చెప్పినవే జరిగాయి. అయితే అమెరికాలో ట్రంప్ గెలుస్తాడని, 2 సంవత్సరాలు కంట్రోవర్షనల్ డెసిషన్స్ తీసుకుంటాడని చెప్పారు. అయితే ఆయన మిగిలిన జ్యోతిషుల్లా దిన ఫలాలు, వార ఫలాలు, రాశి ఫలాలు చెప్పరు. రండి ఈ ఉగాది రోజున ఆయనతో మాట్లాడి మరిన్ని మంచి విషయాల గురించి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే, చిరంజీవ సుఖీ భవ. అందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. సో నాకు ఒక డౌట్ ఏంటంటే, మీరు రాశి దిన వార ఫలితాలు ఎందుకు చెప్పరనే డౌట్ నాకు ఎప్పటి నుంచో ఉంది, అడుగుదాం అనుకుంటున్నా. చెప్పండి ఏంటి అసలు, ఎందుకు చెప్పరు మీరు అవి? ఆ రాశి ఫలాలు అనేవి చంద్రుడిని బేస్ తీసుకుని చెప్తారనమాట. లగ్నం అంటారు. ఆ చంద్రుడి నుంచి చంద్రుడు ప్రతి 2.5 రోజులకి మారిపోతూ ఉంటుంటాడు అనమాట. ఇంకొకటి ఏంటంటే, ఆ చంద్రుడి నుంచి ఏదైనా గ్రహాలు ఉన్నప్పుడు వాటికి వేదాస్థానాలు ఉంటాయి అనమాట. ఆ వేదాస్థానంలో గ్రహాలు ఉండకూడదు. అది ఒకటి లెక్క కట్టాలి. ఆ బలం లెక్క కట్టేది చంద్ర లగ్నాతు లేదు. ఇంకొకటి ఏంటంటే, ఈ రాశి ఫలాలు ఈ చెప్పేప్పుడు ఏం చేస్తారంటే ఎక్కువ చంద్రుడినే తీసుకుంటారు. ఒకటి మిగతా గ్రహాల బలాలు ఎంతవరకు అనేది దాన్ని బేరీజ్ వేసేది అవకాశం లేదు. దానికోసం చెప్పే ఫలితాలన్నీ ఓ 10 to 15% మాత్రమే నిజాలు అవుతాయి. ఎవరికైతే రాశి బలంగా ఉంటుందో అటువంటి వారికి రాశి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రాశి బలంగా లేని వారికి ఎక్కువగా ఉండదు. ఎక్కువ శాతం ఫలితాలు నక్షత్రాన్ని బట్టి, లగ్నాన్ని బట్టి జరుగుతాయి. రాశిని బట్టి కేవలం చంద్రుడి వల్లే ఫలితాలు తెలుస్తాయి. అవంతా పూర్తిగా జరగకపోతే కొంతమంది వాటిని విమర్శించడం జరుగుతుంది. అందువల్ల రాశి ఫలాలు అంత కరెక్ట్ కాదని చెప్పి నేను వాటి గురించి చెప్పడం లేదు. ఇంకొకటి ఏంటంటే, ఈ రాశి ఫలాల గురించి ఏ పంచాంగంలోనూ పంచాంగకర్తలు చెప్పలేదు. పంచాంగం అనేది గా ముఖ్యంగా వాతావరణ పరిస్థితులు, గ్రహగతులు, సూర్యచంద్రుడి గమనాల గురించి చెప్తుంది పంచాంగం అన్నమాట. ఈ రాశి ఫలాలు జన్మజాతకం ప్రకారం మిగతా మహర్షులు అందరూ కూడా జన్మ లగ్నం ప్రకారమే చూసుకోండి అని చెప్పారు. చంద్రలగ్నం ప్రకారం కొన్ని చూసుకోండి అని చెప్పారు. కానీ అందరూ ఇప్పుడు చంద్రలగ్నం ప్రకారం చంద్రుడి నుంచి చూడటం వల్ల ఆ ఫలితాలు పూర్తిగా అందరూ వాటిని విమర్శిస్తున్నారు. అందుకోసం నేను అవి సరికాదని తెలుసుకుని వాటిని చెప్పడం లేదు. రైట్ ఓకే సార్. ఈ ఉగాది రోజు ఎందుకు పంచాంగం శ్రవణం చేస్తారు? ఎందుకు ఈ ఉగాది అనేది ఎందుకు మొదలైందంటే, కాలం అనేది ఆది అంతం లేనిది. ఎప్పుడు మొదలైంది ఎవరికి తెలియదు, ఎప్పుడు అంతమవుతుందో కూడా తెలియదు. అయితే ఈ రకమైన పరిస్థితుల్లో మానవాళి ఈ గ్రహాలను చూసి సూర్యుడిని చేసి రోజులు లెక్క పెట్టుకోవడం నేర్చుకున్నారనమాట. దినగణన నేర్చుకున్నారు. వెస్టర్న్ కంట్రీస్ లో తొలి ప్రదేశాల్లో వారు పగలే బయటకు వస్తారు, రాత్రులు బయటకు రారు కనుక వారు సూర్యుడిని చూసి కాలగమనం నేర్చుకున్నారు. మన భారతదేశంలో సమశీతోష్ణ దేశంలో సూర్యుడు, చంద్రుడు కూడా, నక్షత్రాలు కూడా ఉంటాయి కనుక వీటిని చూసి మనం చేసుకున్నాము. అరేబియన్ కంట్రీలు, ఎడారి దేశాల్లో వారు పగలు బయటికి రారు కనుక చంద్రుడినే ఆధారంగా చేసుకుని కాలగణన అనేది చేశారు. ఈ రకంగా చేసే ప్రక్రియలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ సూర్యుడు నవగ్రహాలు ఉన్నాయన్న సంగతి అందరికీ తెలుసు. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందని తెలుసు. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడని కూడా తెలుసు. మన భూమి సూర్యుడు స్థిరంగా ఉంటాడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అట్లాగే చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతుంటాడు. సో మానవ జీవితాన్ని విజిబుల్ గా మనం చూస్తే విజిబుల్ గా ప్రభావితం చేసే గ్రహాలు సూర్యుడు, చంద్రుడు. ఆ రెండింటి మధ్య భూమి వచ్చినప్పుడు ఆ సూర్యచంద్రుల గమనాన్ని బట్టి ఈ భూమి మీద శీతోష్ణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దానివల్లే ప్రజలు ప్రాణాలన్నీ వస్తాయి. దీనికంతా కారకుడు సూర్యుడు అన్నమాట. భూమి తన చుట్టూ సూర్యుడి చుట్టూ తిరిగేప్పుడు 4 చోట్ల సూర్యవలయాన్ని ఖండిస్తుంది. ఇది జనరల్ గా అందరూ చాంద్రమానం ప్రకారం చూస్తారు. ఈ ఉగాది ఎట్లా ప్రారంభమవుతుందంటే, సూర్యుడు సంక్రమణానికంటే ఉగాదిని లెక్క పెడతారన్న.
ఓకే. మనకందరికీ తెలుసు మకర సంక్రమణం అని అందరూ హ్మ్. అనుకుంటారు. సంక్రాంతి మకర సంక్రమణం. హ్మ్. సంక్రాంతి రోజు మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు అనుకుంటారు. మకర రాశి సూర్యుడి వైపు ఉంటుంది కనుక అక్కడి నుంచి హ్మ్. ఉత్తరాయణం. కర్కాటకంలోకి సూర్యుడు వచ్చినప్పటికి దక్షిణాయనం అవుతుంది. సో, హ్మ్. ఉత్తరాయణం ఏమో భూమికి పైన సూర్యుడు ఉంటాడు. హ్మ్. దక్షిణాయనంలో భూమికి కింద. భూమి సూర్యుడి పైకి వెళ్తుంది కనుక దక్షిణాయనం ఉంటుంది. సో, ఈ హ్మ్. రకమైన గమనాలు చూసారు. ఈ రకమైన గమనాలు చూసి మహర్షులు హ్మ్. ఏం చేశారంటే 12 సూర్యుడు ఓ 12 రాసుల్లోనూ ఒక్కొక్కసారి ఒక్కొక్క రాశిలో సంక్రమణం చేస్తాడు. అది రైట్. మకరం నుంచి మళ్ళీ తిరిగి మా హ్మ్. ధనుస్సు వరకు వచ్చేసరికి 12 నెలలవుతుంది. సో, హ్మ్. సూర్యుడు ఏ ఏ రాశిలో సంక్రమణం చేస్తే ఆ రోజు నుంచి మా సంక్రమణాలు హ్మ్. నెలకొకటి జరుగుతుంది గనుక సూర్యుడిని బట్టి 12 నెలలు 12 రాశిలో సూర్యుడు తిరిగేది 12 నెలలు కాలం తీసుకున్నారు. ఈ రైట్. రైట్. 12 ఓకే. నెలలు హ్మ్. 12 నెలలు 12 నెలలని మళ్ళీ 2 ఆయనాలు. సూర్యుడు 6 నెలలు పైనుంటే ఉత్తరాయణం, కిందుంటే దక్షిణాయనం. ఈ హ్మ్. ఆయనాలకి మళ్ళీ ఋతువులు ఏర్పరిచారు. 2 నెలలు ఒక్కొక్క ఋతువు. అలా చొప్పున హ్మ్. తీసుకుంటే 365 రోజులు, 6 హ్మ్. 6 ఋతువులు, 2 ఆయనాలు, హ్మ్. 12 నెలలు, 24 పక్షాలు, హ్మ్. 24 పక్షాలు, 365 రోజులు, హ్మ్. 182 పగళ్ళు, 182 హ్మ్. రాత్రులు, హ్మ్. 8760 గంటలు. ఇది ఓకే. కాలగణనకి చిన్న ప్రమాణం. ఇది హ్మ్. హ్మ్. ముఖ్యంగా టైమ్ మేనేజ్‌మెంట్ లాంటిదన్నమాట. మనం ఉదయం ఓకే. లేవడం, మధ్యాహ్నం వరకు పని హ్మ్. చేయటం, హ్మ్. సాయంత్రం రెస్ట్ తీసుకోవటం ఎలా అయితే ఉందో, ఈ కాలం హ్మ్. ప్రకారం కూడా వసంత కాలంలో మనం పనులు ప్రారంభించటం, వర్షాకాలంలో అవి తీసుకోవటం, శిశిర కాలంలో, చలికాలంలో రెస్ట్ తీసుకోవటం, మళ్ళీ హ్మ్. వసంతానికి రెడీగా ఉండటం అనేది హ్మ్. ప్రిపేర్ చేయటానికి ఈ కాలగణనకి హ్మ్. ఏర్పాటు చేసిందే ఈ పంచాంగం. ఓకే. అసలు సార్ అదే ఈ ఉగాదికి సంబంధించి ప్రాశస్త్యం అంటే ఏంటి? ఈ ఉగాదికి ప్రారంభించినప్పుడు ఏం చేశారంటే, ఏదో ఒక చోట బిగినింగ్ ఉంటుంది గనక, ఈ మార్చి హ్మ్. 21 మార్చి 21, సెప్టెంబర్ 21 2 రోజులు భూమి హ్మ్. భూ సూర్యుడికి సమానంగా ఉంటుంది. అప్పుడేం హ్మ్. జరుగుద్దంటే, భూమి మీద హ్మ్. పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. ఇవి హ్మ్. ఈక్వినాక్స్ అంటారు. హ్మ్. ఇంకోటి సాలిట్యూడ్ ఉంటాయి. భూమి తన సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు, ఒకసారి హ్మ్. భూమికి సూర్యుడికి దగ్గరగాను, ఇంకోసారి సూర్యుడికి దూరంగాను వెళ్తాయి. అయి హ్మ్. సాలిట్యూడ్స్ అంటారు. అపోజీ, హ్మ్. పెరిజీ అంటారు. సూర్యుడికి హ్మ్. భూమి దగ్గరగా ఉన్నప్పుడేమో పగలెక్కువుంటుంది. దూరంగా హ్మ్. వెళ్ళినప్పుడు రాత్రులు ఎక్కువుంటాయన్నమాట. ఆ రకమైన హ్మ్. వచ్చిందన్నమాట. దీని ఓకే. ప్రకారం చూసేసరికి హ్మ్. దినానికి మన వాళ్ళు మహర్షులు ఏం చేశారంటే 5 అంగాలు దీనికి ప్రచురణ చేశారు. హ్మ్. నక్షత్ర తిథివార నక్షత్ర యోగ కరణాలు అని చెప్పి హ్మ్. చేశారన్నమాట. ఈ హ్మ్. 5 అంగాలు, ఈ 5 పార్ట్స్ అన్నమాట. కాలగణనలో హ్మ్. ఈ 5 భాగాలు, ఈ 5 హ్మ్. భాగాల గురించి చెప్తే గనుక పంచాంగం అన్నారు. ఈ తిథి, రైట్. వార, నక్షత్ర, యోగ కరణాల వల్ల వచ్చిన ఫలితం ఏం చెప్పారంటే, హ్మ్. తిథి తిథిత్య ధనమాప్నోతి, శ్రియమాప్నోతి. తిథి ప్రకారం హ్మ్. ధనం వస్తది. హ్మ్. వారస్య ఆయుష్వర్ధనం. ఆ హ్మ్. వారం ప్రకారం ఆయుష్ పెరుగుతాయి. హ్మ్. నక్షత్ర హరితే పాపం. నక్షత్రం వల్ల హ్మ్. పాపం హరించబడుతుంది. హ్మ్. యోగాత్ ఆరోగ్యం కృతం. యోగం ప్రకారం హ్మ్. ఆరోగ్యం వస్తుంది. కరణాత్ హ్మ్. సర్వకార్య సిద్ధి కార్యసిద్ధ్యస్య. ఈ 5 హ్మ్. వాటి ప్రకారం జరుగుతాయి గనక ఎవరికి హ్మ్. తిథి, వారం, నక్షత్రం, యోగం కలిసొస్తాయో చూసుకొని వాటి హ్మ్. ప్రకారం మీ పనులు చేసుకోండి అని హ్మ్. చెప్పే ప్రక్రియలో ఈ కాలగణనని రోజుని ఇన్ని రకాలుగా చేసి ఈ 5 హ్మ్. అంగాలను అబ్జర్వ్ చేయమని చెప్పారన్నమాట. ఈ 5 రైట్. ఇవి అంగాలు కూడా హ్మ్. ఏర్పాటు హ్మ్. చేసుకుంటే హ్మ్. సూర్యుడికి, చంద్రుడికి మధ్య ఉన్న దూరాన్ని తీసుకొని, సూర్యుడికి, హ్మ్. చంద్రుడికి మధ్య దూరాన్ని హ్మ్. 12తో భాగిస్తే వచ్చేదేమో తిథి, 6తో హ్మ్. భాగిస్తే వచ్చే కరణం, 27తో భాగిస్తే వచ్చేది నక్షత్రం, అదే హ్మ్. 27తో భాగిస్తే వచ్చేది యోగం అన్నమాట. ఈ హ్మ్. రకమైన గణన సూర్యుడికి, చంద్రుడికి మధ్యలో ఉన్న గణన చేశారు గనక ఇది హ్మ్. పంచాంగ గణనం. అంతకు ముందు హ్మ్. వరకు ఇది ఎఫిమెరిస్ అనేవారు, లెక్కలు చెప్పేవారు. దీన్ని హ్మ్. గంటల పంచాంగం 8760 గంటల్లోకి తీసుకువచ్చిన తర్వాత దీన్ని హ్మ్. గంటల పంచాంగం అంటారు. ఈ రకంగా హ్మ్. మానవాళి తమ జీవనాన్ని ఈ సంవత్సరం రోజువారీ ఎట్లాగా ఏర్పాటు చేసుకుంటారో సంవత్సరం హ్మ్. ప్రకారం కూడా ఈ సీజన్ల ప్రకారం ఏ రకంగా హ్మ్. ఏర్పాటు చేసుకోవాలో చెప్పడానికి చేసిన టైం హ్మ్. మేనేజ్మెంట్ కి చేసిన పద్ధతి. హ్మ్. ఓకే. ఈ నవనాయక ఫలాలంటారు. అది ఏంటి సార్ అవి? ఎలా ఉంటాయి అసలు ఏంటి? ఎలా ఇప్పుడు నిర్ణయిస్తారవి? ఎలాగైతే ఇప్పుడు ఎలాగైతే మన ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు క్యాబినెట్లు ఏర్పడతాయో అట్లాగే హ్మ్. ఈ హ్మ్. వీటికి కూడా నాయకులు ఉంటారన్నమాట.
ఆ నాయకుల్ని ఆహ్వానించడానికి కూడా ఒక ఫార్ములా మన వాళ్ళు ఇదివరకే ఇచ్చారన్నమాట. ఏంటంటే చైత్రాది మేఘ సింహ కర్కాటక చాపయుగ్మ తాళీ మకరేషు వాపరేశ రాజాచ మంత్రి భవనాయక సస్యనాథ ధాన్యార్ఘ మేఘ రస పాక్రమేణ అని చెప్పారనమాట. ఈ సంవత్సరం ఉగాది చైత్ర శుద్ధ పాడ్యమి రోజు మొదలవుతుంది. చైత్ర శుద్ధ పాడ్యమి ఏ రోజు అవుతుంది? ఏ రోజైతే ఆ రోజుకి అధిపతి దానికి రాజు అవుతాడు. ఈ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి ఆదివారం వచ్చింది కనుక ఆదివారం నాడు ఉగాది స్టార్ట్ అవుతుంది కనుక ఆ ఉగాది ఆదివారానికి అధిపతి సూర్యుడు కనుక ఈ సంవత్సరానికి రాజు సూర్యుడు. అదే రకంగా మేష సంక్రమణకి వెళితే మేష సంక్రమణం అయిన రోజు ఏ రోజు అవుతుందో ఆ గ్రహాధిపతి ఏమో మంత్రి అవుతాడు. సింహాల్లో చేసినప్పుడు ఏ రోజు అవుతుందో ఆయన సేనాధిపతి. కర్కాటక రాశి సంక్రమణం జరిగినప్పుడు ఏ రోజు అవుతుందో వాళ్ళేమో సస్య పంటలకు అధిపతులు అవుతారు అనమాట. ధనుసు రాశిలో ఏ రోజు అవుతుందో ఆ రోజుకి అధిపతి ధాన్యానికి అధిపతి. తర్వాత మిథున రాశిలో సూర్యుడు సంక్రమణం జరిగినప్పుడు ఏ రోజు అవుతుందో ఆ గ్రహాధిపతి అర్ఘాధిపతి అంటే వాటర్ కి సంబంధించిన అధిపతి అవుతాడు. అట్లాగా తులారాశిలో సూర్యుడు సంక్రమణం జరిగినప్పుడు ఏ రోజు అవుతుందో ఆ రోజు గ్రహాధిపతి వచ్చి మేఘాధిపతి అవుతాడు. అట్లాగే మకర రాశిలో సంక్రమణం జరిగినప్పుడు ఏ వారం అవుతుందో ఆ వారానికి అధిపతి రసాధిపతి అంటే లిక్విడ్స్ కి అధిపతి అవుతాడు. అలాగే మకరానికి అధిపతి అయినప్పుడు ఎవరైతే అయ్యారో వారు దానికి అధిపతులు అవుతారు. ఈ రకంగా చైత్రం నుంచి మేష సంక్రమణాన్ని సూర్యుడు ఏ రాశిలో సంక్రమణం జరుగుతుందో అది ఏ రోజు అయిందో దాని ప్రకారం ఆ నవనాయకుల్ని ఏర్పాటు చేశారు. రైట్. ఓకే. అయితే ఇక్కడ ఈ ఆదాయం, వ్యయాలు, రాజపూజ అవమానాలు, కందయు ఫలితాలు ఎలా లెక్క కడతారు గురువు గారు? ఈ ఆదాయ వ్యయ ఫలితాలు, రాజపూజ అవమానాలు, కందాయ ఫలితాలకు కూడా పంచాంగకర్తలు కొన్ని సిద్ధాంతాలు ప్రతిపాదించారు. ఆ సిద్ధాంతం ప్రకారం ఏం చేశారంటే దాని ప్రకారం కొన్ని గణాంకాలు, స్థిరాంకాలు అని ఇచ్చారన్నమాట. ఎవరికి వారి వారి ఆదాయ వివరాలని ఆదాయ వ్యయాన్ని స్వయంగా తెలుసుకోవచ్చు. ఎలా అంటే దీనికి రాజధ్రువాంకం, రాశి ధ్రువాంకం అని రెండు ఉంటాయన్నమాట. రాశి గ్రహాలు ఉన్నాయి కదా, ఆ గ్రహాలన్నిటికీ ఒక్కొక్క స్థిర సంఖ్య ఇచ్చారన్నమాట. సూర్యుడికి 6, చంద్రుడికి 10, చంద్రుడికి 15, కుజుడికి 10, బుధుడికి 17, గురువుకి 19, శుక్రుడికి 21, శనికి 10 నెంబర్ స్థిరాంకాలు. ఇవి ఫిక్స్డ్ గా ఇచ్చారు. అవే వారి రాశికి సంబంధించిన స్థిరాంకాలు అవుతాయి. ఈ అయినప్పుడు ఏంటి, ఈ సంవత్సరానికి అధిపతి రాజు సూర్యుడు అంటే సూర్యుడి సంఖ్య 6. అట్లాగే నీ రాశి ఏంటి, మీనరాశి. మీనరాశికి అధిపతి పూర్వభద్ర నక్షత్రం మీనరాశి. ఈ మీనరాశికి అధిపతి గురువు అంటే గురువు సంఖ్య ఎంత 19. 6 + 9 గురువు. దీనికి ఒక ఫార్ములా ఉందన్నమాట. 6 + 9 15. 6, 9, 15 అదే చెప్తాను. రాశి సంవత్సరే చైక్యం త్రిగుణం శరసంయుతం పంచాదశ హరేద్భాగం శేషం ఆదాయ నిర్ణయం. రాశి సంవత్సరే చైక్యం ఈ రాశినాథుడు గురువు సంఖ్య 19. ఈ సంవత్సరానికి రాజు సూర్యుడి సంఖ్య 6. 19 + 6 25. దాన్ని త్రిగుణించా 3 సార్లు గుణించాలి. 3 25 75. దానికి పంచాయుతం 5 కలుపు 75కి +5 80 అవుతుంది. దాన్ని 15తో భాగించు. ఆ వచ్చే మొత్తమే నీ ఆదాయం. ఓకే. అంటే ఇవి నిజంగా జరుగుతాయంటారా గురుగారు ఇవి? నువ్వు లెక్క పెట్టుకో, నీ అంకెలు ఇప్పుడే లెక్క పెట్టుకు చూడు. లెక్క ప్రకారం అంకెలు వస్తాయి, కానీ అంకెలు జరుగుతాయిలే తర్వాత చెప్తా. తల్లబ్దం త్రిగుణీకృత్వ బాణ సంఖ్యాయుతం పదం పంచాదశే హరేద్భాగం శేషంతు వ్యయం ఇచ్చేత్ అని చెప్పారు. ఆ లబ్ధం వచ్చిన దాన్ని మళ్ళీ 3 సార్లు గుణించి దాన్ని 5 చేత 5 కలిపి దాన్ని మళ్ళీ 15తో భాగిస్తే ఏదైతే వస్తుందో అది నీ ఖర్చు. దీని ప్రకారం ఈ రాశి ఫలాల్లో నీకు ఎంత ఇచ్చారు ఈ సంవత్సరం ఆదాయం వ్యయం అవి వచ్చినాయా లేవా చూసుకో. ఇవన్నీ ఏం చేశారు, ఈ ఫార్ములా ప్రకారం ఈ సూత్రం ప్రకారం మునులు చెప్పారు. ఎలాగైతే ఆల్జీబ్రా
ఉన్న వాళ్ళకి a+b = 2ab, a²+b²+c+ab 0 ఈ రకమైన ఫార్ములాలు ఎలా ఇస్తామో అయ్యే ఫార్ములా చెప్పారు. కానీ ఇవి కొన్ని ఫార్ములాలు అప్లై అవ్వటం లేదు. అన్ని ఆ ఫార్ములా ప్రకారం జరగటం లేదు. ఇవన్నీ నేను వెరిఫై చేశాను, టెస్ట్ చేశాను. ఆ ఇచ్చిన నంబర్స్ కూడా ఏదైతే స్థిరాంకాలు ఇచ్చారో అవి జరగడం లేదు. అందువల్ల వీటి మీద విమర్శలు వస్తున్నాయి కనుక ఆదాయ వ్యయాలకి ఊరికే సూచనగానే తీసుకోవాలి అని చెప్పారు. ఇంకోటి ఏంటంటే పంచాంగకర్తలే వీటిని ఎలా చూసుకోవాలో కూడా చెప్పారన్నమాట. వీటి గురించి ఎట్లాగా ఆదాయ వ్యయాలు ఎలా చూసుకోవాలి అనేది. రోగారోగ్యం, పుణ్యౌ పాపౌ, లాభ అలాభౌ, జయాజయ, సుఖ దుఃఖౌ, వృద్ధిహీన, ఆదాయ వ్యయ సంజ్ఞిక అని చెప్పారు. ఆదాయ వ్యయాన్ని కేవలం ఇన్కమ్ ఎక్స్పెండిచర్ గానే కాదు, రోగం, అనారోగ్యం, పుణ్యం పాపం, లాభం నష్టం, జయం అపజయం, సుఖం దుఃఖం, వృద్ధిహీనం, డెవలప్మెంట్ అండ్ డిక్లైన్. ఈ సంవత్సరంలో నీకు జరిగే వ్యవహారాలు ఈ రకంగా ఉంటాయి అన్నదానికి సంజ్ఞగా చూసుకోవాలి అనే చెప్పారు తప్ప కేవలం ఇన్కమ్ ఎక్స్పెండిచర్ గానే చెప్పలేదు. ఈ సంవత్సరం ఈ రకంగా ఆరోగ్యంలోను, పుణ్యపాపాల్లోను, లాభంలోను, జయాలోను, సుఖ దుఃఖాల్లోను ఈ వృద్ధి ఉంటుంది, ఈ రకమైన క్షీణత ఉంటుంది అని చెప్పారు. ప్రకారం ఆదాయ సంఖ్య ఎక్కువైతే నీకు వృద్ధి ఎక్కువ ఉన్నట్టు గుర్తు, ఆదాయ సంఖ్య తక్కువ వృద్ధి తక్కువ అయినట్టు గుర్తు. అది నీ జీవితంలో ఏ దశ నడుస్తుందో చూసుకుని ఆ దశ ప్రకారం నీకు ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యానికి అన్వయించుకోవాలి. నిరుద్యోగంగా ఉన్నావు, ఆదాయానికి అన్వయించుకోవాలి. ఏదో ఎలక్షన్ లో పోటీ చేస్తున్నావు, జయాపజయానికి అన్వయించుకోవాలి. అంతేగాని ఆదాయం వ్యయం ఇంత డబ్బులు వస్తే ఇంత ఖర్చు వస్తుంది అనే దానికి సరికాదు. అందుకోసమే ఇటువంటివి నేను చెప్పడం లేదు. ఓకే, మరి ఇప్పుడు ప్రజలు జ్యోతిష్యాన్ని ఎలా అనుసరించాలి, అసలు ఎలా? ఇదివరకు మనం చాలా సార్లు చెప్పుకున్నాం. జ్యోతిష్యం అనేది భగవంతుడు ఈ ప్రపంచం, ఈ సృష్టిలో మన పరిస్థితి ఏంటని తెలుసుకోవడానికి భగవంతుడు నేర్పిన పాఠం. ఈ పాఠాన్ని ఎలా తీసుకోవాలంటే మన జన్మ జాతకాన్ని తీసుకోవాలి. అందరికీ చెప్పాను అనమాట, చాలా సార్లు చెప్తున్నా. ఎట్లాగైతే కానీ ఒక వాషింగ్ మెషిన్ కానీ ఏసీ కానీ కొంటే ఆ తయారీదారుడు మ్యానుఫ్యాక్చర్ యూజర్ మాన్యువల్ ఇస్తాడో, అలాగే భగవంతుడు ఈ బయో మెషిన్ కి ఇచ్చిన యూజర్ మాన్యువలే ఈ జాతకం. ఆ యూజర్ మాన్యువల్ ప్రకారం వాళ్ళు ఆ వస్తువుని వాడుకుంటే అది దాని లక్ష్యంగా ఇస్తుంది. అలాగే మన జాతకాన్ని పరిశీలించి ఆ జాతకం ప్రభావం మన మీద ఎట్లా ఉన్నది, మనకి ఏ రకమైన జీవితాన్ని భగవంతుడు ఇచ్చాడు, దానికోసం మనం ఏం చేయాలి, అది కొంచెం మెరుగుపరుచుకోవాలంటే ఏం చేయాలి, వచ్చే బాధలు తప్పించుకోవాలంటే ఏం చేయాలి అనేది తెలుసుకుని మన జీవితాన్ని నడుపుకుంటే అప్పుడు అందరికీ చక్కగా ఉంటుంది. అందుకోసం జన్మ జాతకం ప్రకారం ఎక్కువగా ఫలితాలు వస్తాయి. ఈ జన్మ జాతకాల్లో ముఖ్యంగా ఉన్న ఈ 3 అంగాలను కూడా చెప్పాను. లగ్నం, రాశి, నక్షత్రం. ఈ లగ్నం, రాశి, నక్షత్రం ఈ ప్రజెంట్ పరిభాషలో చెప్పాలంటే లగ్నం అనేది నీ ఆధార్ కార్డు, రాశి అనేది పాన్ కార్డు, నక్షత్రం అనేది నీ బ్యాంక్ ఫోన్ పే నంబర్. ఈ నీకు డబ్బు అటు బ్యాంక్ ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ అవుతుంది, పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ లింక్ అవుతుంది. సో లగ్నం ప్రకారం కొన్ని వస్తాయి, రాశి ప్రకారం కొన్ని యోగాలు వస్తాయి. ఆ రెండింటిని ఏ రకంగా అన్వయించుకోవాలనేది చూసుకుని దాని ప్రకారం మనం నడిస్తే మన జీవితం అంతా సాఫీగా ఉంటుంది. సో అందరూ వారి జన్మ జాతకాన్ని పరిశీలింప చేసుకుని దాని ప్రకారం ప్రయత్నాలు చేస్తే, ప్రయత్నాలు ప్రార్థన రెండో ఉంటారన్నమాట. మనం ప్రయత్నం చేయాలి, ప్రార్థనలకి భగవంతుడు అనుగ్రహిస్తాడు, ప్రయత్నం ఫలిస్తుంది. ధన్యవాదాలు. చెప్పండి గురుగారు. ఈ రకంగా జ్యోతిష్యాన్ని అర్థం చేసుకోవాలి తప్ప ఏదో రాశి ఫలాలు, కంపాయ ఫలాలు, మోస ఫలాలు కాదు. ఈ రాశి ఫలాలు అందరికి ఒకే రాశిలో కుప్పలో పెట్టేసి కుప్పలో పోసేసి చెప్పేవి అవి అందరికీ సరిపడవు. అప్పుడే పుట్టిన కుర్రాడు ఈ రాశి వారికి వివాహ యోగ్యం ఉందంటే వాడికి పెళ్లి జరుగుతా? కాళ్ళు మరణానికి సిద్ధంగా ఉన్న వృద్ధుడు ఉంటాడు, వారికి కళ్యాణ యోగం అంటే వాడికి జరుగుద్దా? వాడికి ఉద్యోగం అంటే వస్తుందా? ఎవరికి ఏ వయసులో ఎటువంటి సిద్ధిస్తుందో చూసి దాని ప్రకారం చెప్పాలి కానీ రాశి ప్రకారం అందరికీ అనేది వ్యర్థం. ఓకే గురుగారు, ధన్యవాదాలు. ప్రేక్షకులారా, మీకు ఎవరికైనా జ్యోతిష్యం చెప్పించుకోవాలి, మీ కుటుంబ సమస్యలు అవనండి, మీకు
ఆరోగ్య సమస్యలు ఏమైనా వీటన్నిటికి సంబంధించి ఒక చక్కటి ఫలితం జ్యోతిష పరంగా తెలుసుకోవాలనుకుంటే అమరావు గారికి కాల్ చేయొచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి చేయండి. 8125150555 నెంబర్ కి కాల్ చేసి మీరైతే జ్యోతిష్యం చెప్పించుకోగలరు. అట్ ద సేమ్ టైం చాలా మందికి జ్యోతిష్యం నేర్చుకోవాలి, ఎలా అయినా జ్యోతిష్యంలో ప్రాణిజ్యం పొందాలి అనే ఎవరికైతే ఉంటుందో వాళ్ళ కోసం అమరావు కశ్యప్ గారు ఒక చక్కటి ఇన్స్టిట్యూట్ అయితే నడుపుతున్నారు. అది వనస్థలిపురంలో ఉందన్నమాట. సార్ గురుగారు ఒకసారి అడ్రస్ చెప్తారా అది? వనస్థలిపురంలో ఎస్వైఎన్ గ్రాండ్ హోటల్ ప్రెమిసిస్ లో ఒక ఫ్లోర్ లో మా ఇన్స్టిట్యూట్ నడుస్తుంది. అక్కడికి ఎవరైనా వచ్చి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే జ్యోతిష్యం తెలుసుకోవాలి, వారి జన్మజాతకం తెలుసుకోవాలనుకున్న వారు కూడా అక్కడికి వచ్చి రిజిస్టర్ చేసుకుని జాతకం తెలుసుకోవచ్చు. రైట్. సో చూసారు కదా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. మరిన్ని వివరాల కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేసి పొందగలరు. రైట్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ. చిరంజీవ సుఖీభవ.